జేఎన్టీహెచ్ థర్డ్ ఇయర్ బీటెక్ ఈసీఈలో వచ్చేసరికి ఐఓటీ ఆర్కిటెక్చర్స్ అండ్ ప్రోటోకాల్ సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. వాటి గురించి ఇప్పుడు చెప్పదలిచాను. అయితే ప్లేలిస్టులు చెక్ చేసుకోండి. ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్స్ అను బెఫా వచ్చేసరికి ట్రిపుల్ ఈ వాళ్ళకి ఏదైతే ఉందో మీకు అదే సిలబస్. సో ఆ వీడియోస్ కూడా ఈ ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మాత్రం కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక పీడిఎఫ్స్ ఇలాంటివి తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్లో షేర్ చేస్తానండి. చూడండి ఒకసారి అందులో. ఇక ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఈ ఐఓటీ ఆర్కిటెక్చర్స్ అండ్ ప్రోటోకాల్స్లో వచ్చేసరికి మొత్తం 5 యూనిట్లు ఉన్న సంగతి మీకు తెలుసు. సో రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ముందుగా యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షార్ట్ టు లాంగ్ చూద్దాము. సో ఐఓటీ ఇంట్రడక్షన్ యూనిట్ 1. సో ఇందుట్లో ఎస్ఐ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఐఓటీ అండ్ ఇట్స్ గ్రోత్ వాటి గురించి డిస్క్రైబ్ కానీ ఎక్స్ప్లెయిన్ కానీ చేయమని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతేనేమో ఐఓటీ ఆర్కిటెక్చర్ స్టాక్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఈ ఐఓటీ క్యారెక్టరిస్టిక్స్ గురించి, ఈ ఎనాబలింగ్ టెక్నాలజీస్ గురించి అడుగుతాడండి. లేకపోతే ఈ ఐఓటీ సెన్సింగ్ అంటే ఏంటి, ఈ యాక్టివేషన్ అంటే ఏంటి, వాటి టైప్స్తో సహా అడుగుతాడండి. ఇక ఐఓటీ లెవెల్స్, వాటి ఫంక్షనల్ బ్లాక్స్ గురించి కూడా అడుగుతాడు. ఈ షార్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఐఓటీ కానీ, వాటి డెఫినిషన్ కానీ, వాటి అప్లికేషన్స్ కానీ, వాటి టైప్స్ కానీ, ఇక సెన్సార్స్ కానీ, వాటి టైప్స్ కానీ, యాక్టివేటర్స్ కానీ, వాటి టైప్స్ కానీ, ఐఓటీ లేయర్డ్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఐఓటీ ఎనాబిలింగ్ టెక్నాలజీస్ గురించి కానివ్వండి షార్ట్ క్వశ్చన్స్లో ఇస్తాడు. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే ఐఓ2 అండ్ M2M. ఇందులో లాంగ్ క్వశ్చన్స్ ఏమి ఇస్తాడంటే ఈ M2M కను ఐఓటీకి మధ్య డిఫరెన్స్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతేనేమో M2M గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఐఓటీ వాల్యూ చైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత ఎస్డిఎన్ అంటే ఏంటి, ఎన్ఎఫ్వి అంటే ఏంటి, వాటి రోల్ ఏంటి ఈ ఐఓటీలో అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతేనేమో టీ ఆర్కిటెక్చర్ కాంపోనెంట్స్ విత్ డయాగ్రామ్ గురించి అడుగుతాడు, రాయాల్సి ఉంటుంది. ఐఓటీ డేటా మేనేజ్మెంట్, కంప్యూటర్ స్టాక్ గురించి రాయాల్సి ఉంటుంది. ఇక షార్ట్ క్వశ్చన్స్ అందులో ఎలా ఉంటాయంటే ఇంటర్నేషనల్ వాల్యూ చైన్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ ఐఓటీ వాల్యూ చైన్ అంటే ఏంటి, సో ఐఓటీ ఆర్కిటెక్చర్ సింప్లిఫైడ్ మోడల్ గీయమంటాడు. ఇక క్లౌడ్ రోల్ ఏంటి ఐఓటీలో దాని గురించి, ఐఓటీ కంప్యూటర్ స్టాక్ అంటే ఏంటి, M2M బేసిక్స్ గురించి కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 3 డేటా లింక్ అండ్ నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్స్లో వచ్చేసరికి IEEE 802.11.802.15 దాని గురించి 3GPP MTC ప్రోటోకాల్స్ గురించి అడుగుతాడండి. వైర్లెస్ హార్ట్ గురించి అడుగుతాడు, జీబీ గురించి అడుగుతాడు, జెడ్వేవ్ గురించి అడుగుతాడు, IPv6 6LO VPN ప్రోటోకాల్స్ గురించి అడుగుతాడు, RPL రౌటింగ్ ప్రోటోకాల్స్ గురించి అడుగుతాడు, ND ICMP DHCP ప్రోటోకాల్స్ గురించి అడుగుతాడు ఐఓటీలో. ఇక షార్ట్ క్వశ్చన్స్ ఏమిస్తాడు అంటే జీబీ ఆర్కిటెక్చర్ గురించి, -7 ఫీచర్స్ గురించి, CORPL CARP అంటే ఏంటని, బ్లూటూత్ లో ఎనర్జీ గురించి, ఇక ఆ తర్వాత వచ్చేసరికి 6TI SCH ప్రోటోకాల్ గురించి అడుగుతాడు అనమాట. ఇక యూనిట్ 4 ట్రాన్స్పోర్ట్ అండ్ సెషన్ లేయర్ ప్రోటోకాల్స్లో TCP, UDP, MTCP, DCCP ప్రోటోకాల్స్ గురించి అడుగుతాడు. SCTP, TLS, DTLS గురించి అడుగుతాడు. MQTT ప్రోటోకాల్ దాని ఆర్కిటెక్చర్, యూజ్ కేసెస్ గురించి అడుగుతాడు. COAP మెసేజ్ స్ట్రక్చరు, వాటి ఆపరేషన్స్ గురించి అడుగుతాడు. HTTP, MQTT COAP మధ్య కంపారిజన్ అడుగుతాడు. ఇక దాంట్లో షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి AMQP ఫీచర్సు, XMPP అంటే ఏంటి ఐఓటీలో, రిలయబిలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ గురించి, DCCP యూసేజ్ ఏంటి, సెషన్ లేయర్ బేసిక్స్ గురించి అడుగుతాడు. ఇక లాస్ట్ యూనిట్ 5th యూనిట్ సెషన్ సర్వీస్ లేయర్ ప్రోటోకాల్స్ సెక్యూరిటీలో వచ్చేసరికి 1 M2M ఆర్కిటెక్చరు, దాని ఆపరేషన్స్, లేకపోతే ETSI M2M సర్వీస్ లేయర్ గురించి, OMA BBF ఫ్రేమ్వర్క్స్ గురించి, సెక్యూరిటీ ఏంటి,
ఈ ఐఓటీ ప్రోటోకాల్స్ దాని గురించి అడుగుతాడు ఎక్స్ప్లెయిన్ చేయమని. ఇక సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో మ్యాక్ 802.15.4.4 6 LOWPAN అండ్ RPL వాటి మీద అడుగుతాడండి. ఇక షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్, ఐఓటీ థ్రెట్స్, వల్నరబిలిటీస్, సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయి ఐఓటీలో అవి, M2M సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ గురించి, RPL సెక్యూరిటీ గురించి అడుగుతాయి. ఇవి ఓవరాల్గా 5 యూనిట్స్. మరి రిపీటెడ్గా వచ్చే ఎక్కువసారి రిపీట్ అయినవి ఏంటంటే ఐఓటీ ఆర్కిటెక్చర్ గురించి ఎక్కువ అడిగాడండి. ఇక ఈ M2Mకి ఐఓటీ మధ్య డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎక్కువసార్లు అడిగాడండి. ఇక తర్వాత IEEE 802.15 జిగ్బీ బ్లూటూత్ లో ఎనర్జీ గురించి రిపీటెడ్గా అడిగారండి. 6 లోపాన్ అండ్ RPL గురించి అడిగాడండి రిపీటెడ్గా. MQTT అండ్ COAP దాని గురించి రిపీటెడ్గా అడిగారు, కంపారిజన్ పరంగా అయినా కావచ్చు, దేని పరంగా అయినా కావచ్చు. 1 M2M ETSI M2M గురించి అడిగాడండి రిపీటెడ్గా. ఇక తర్వాత ఐఓటీ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో మ్యాక్ 802.15.4 దాని గురించను 6 లోపాన్ గురించి ఎక్కువ శాతం అయితే వీళ్ళు అడగడం అయితే జరిగిందనమాట. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం కూడా ఇది నెట్వర్క్ ఐఓటీ కనెక్ట్ చేసినటువంటి సబ్జెక్ట్గా అయితే మీరు భావించవచ్చు. సో మీరు ఈ క్వశ్చన్స్ చదువుకుంటే ఆల్మోస్ట్ సరిపోతుంది, వీటికి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోండి అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి మీరు ఇందుట్లో ఏం చూపించాలంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ నాలెడ్జ్, మీకు బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈ ఐఓటీని దాన్ని మొత్తం కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి. వీడికి ఇది తెలుసు అని చెప్పేసి, వీళ్ళకి ఇది తెలుసు అని చెప్పేసి అనిపించాలి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ కాంపోనెంట్స్ గురించి కానీ ఆర్కిటెక్చర్స్ గురించి కానీ ఏవైతే ఉంటాయో ఐఓటీ అను M2M నుంచి ఐఓటీ వరకు అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గీయాలండి, పెన్సిల్ డ్రాయింగ్సే యూజ్ చేయండి. ఇక ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో ఐఓటీ, సో వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోండి, డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఇక ఆ తర్వాత ఈ ప్రోటోకాల్స్ని ఐఓటీకి మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఎలా ఎవాల్యుయేట్ అయింది, అది దాని గ్రోత్ ఎలా జరిగింది, వాటి అప్లికేషన్స్ ఏంటి రియల్ టైంలో, ఓకేనా. సో వీటి కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి. సో ఈ ఐఓటీ టైప్స్లో వాటికి ఈ ఐఓటీలో రకరకాల ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, వాటి మధ్య ఉన్న కంపారిజన్ ఏంటి, సో డేటా మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఈ ఐఓటీలో, సో ఇవన్నీ తెలుసుకోవడం మంచిదన్నమాట. మీరు ఈ డేటా లింక్ లేయర్ గురించి కానివ్వండి, నెట్వర్క్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, సెషన్ లేయరు, సర్వీస్ లేయర్, ఈ 5 ఉంటాయి కదా, ఈ 5 గురించి మీరు ఎంత తెలుసుకుంటే అంత మంచిదండి. రియల్ టైం నాలెడ్జ్ కూడా రియల్ టైంలో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది నెట్వర్క్ పరంగా. నెట్వర్క్ మరి ఈసీ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్.